స్వరాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు గాజుల రవి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ హదని గురువారం ఆయన ఘనంగా సన్మానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పూర్తిగా అణచివేసిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులతో గౌరవిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అజరుద్దీన్, మనోజ్ యాదవ్, శ్యామకుర రాము, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు నాయకులు అబ్దుల్ హదీ గారు సారంగపూర్ మండల్ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్గా నామినేట్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. ఏ రోజు ఎక్కడ ఏ నామినేటెడ్ పదవులు కానీ ఎక్కడ కూడా మాకు ఇంపార్టెన్స్ లేకుండా మమ్మల్ని చీకట్లకు నెట్టివేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఒక నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడికి ఈరోజు సారంగపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సహచర ఉద్యమకారులుగా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. వీరికి ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు సీతక్క గారికి, డిసిసి అధ్యక్షులు సిఆర్ రావు గారికి మేమందరం రుణపడి ఉంటాం.